స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ చేయబోతున్న పాడ్కాస్ట్ ప్రతి మనిషి చూడాల్సిన పాడ్కాస్ట్. ఎందుకంటే డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది, మనిషి విలువ ఏంటో తెలుస్తుంది, మనిషి ఎలా బతకాలి అనే సంగతి తెలుస్తుంది. అయితే కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి, కానీ అవే నిజాలు. ఎంత హార్ష్గా చెప్తున్నారు అనేది కాకుండా ఎంత వాస్తవాలు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క మనిషి సొసైటీలో ఈయన తప్పు 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 అంటున్నా, నేను రైట్, నా మనసుకు నచ్చినట్టే నేను చేస్తాను, నేను ముక్కుసూటి మనిషిని అని చెప్తూ మనకి ఇవాళ అసలు జీవితం గురించి బోల్డ్ అని సత్యాలు వాస్తవాలు చెప్పారు. డెఫినెట్లీ ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన వీడియో. హీఈస్ నన్ అదర్ దాన్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అనొచ్చు, ప్రముఖ జ్యోతిష్యులు అనొచ్చు. పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి గారు. నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. రచరచస్య రచోభ్య. ఇప్పుడు చూడు, ఫుల్ ఆన్ హ్యాపీనెస్ అండ్ జాయ్ఫుల్. ఏంటి కారణం ఇంత హ్యాపీనెస్, జాయ్ఫుల్? ఎప్పుడు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. ఏంటి? నమ్మకం, దేవుడి మీద నమ్మకం. కలియుగంలో మనల్ని నేను అసలు జనాల్ని నమ్మను. జనాల్ని అస్సలు నమ్మరు, మనుషుల్నే నమ్మను. అదేంటి సార్, ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటారంటారు కదా, మనిషిని నమ్మకపోతే మనుగడ ఎలా కుదురుతుంది? డైలాగులు సినిమాలలో చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ప్రతి మనిషిలోనూ ఒక మోసకారు ఉంటాడు, ఒక స్వార్థపరుడు ఉంటాడు అని నేను నమ్ముతా. మరి మనిషిని నమ్మకపోతే మనుగడ ఎలాగా? ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఫామ్ హౌస్లో ఈరోజు మనం షూట్ చేస్తున్నాం, 11 మంది 12 మంది మీకు వర్క్ చేస్తుంటారు. మనిషిని పని వాళ్ళు కదా, డబ్బులు తీసుకొని పని చేస్తుంటారు. ఓకే, భారతదేశంలో డబ్బులు తీసుకొని పని చేయడం కూడా మనకు వాడు ఏదో సేవ చేసినట్టు ఫీల్ అవుతాడు. అంతే అంటారా? సో ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక సేయింగ్ నడుస్తుంది, రోజుగారుకు కామ్ నయ్యే, కామ్ వాలే కామ్ కర్తే నయ్యి. పని చేసేటోనికి పని ఉన్నోడు పని చేస్తలేడు, పని ఉన్నోడు పని చేస్తలేడు, పని లేనోనికి పని దొరకలేదు, పని మనుషులు కావాల్సిన వాళ్ళకు పని మనుషులు దొరకలేరు. ఎందుకు ఇది అంటే, మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అంటే, మన దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసేవాడు కూడా మనకేదో సహాయం చేసినట్టు వాడి జీవితాన్ని మనకు దారపోసినట్టు ఫీల్ అవుతాడు. ఈ ధోరణి ఎందుకు వచ్చిందంటారు? కలియుగం కాబట్టి పోయే కాలం అంటారు. పోయే కాలం, అహం అన్నట్టు. ఇదంతా జెలస్, అహము ఎట్లయిపోయిందంటే, చివరికి ఎట్లయిపోయిందంటే, మన దగ్గర పనిచేసేవాడు ఏమనుకుంటాడు అంటే, ఇప్పుడు ఉదాహరణ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. కాంట్రాక్టరు సంవత్సరానికి 100 కోట్ల బిజినెస్ చేస్తాడు. వాళ్ళ దగ్గర పనిచేసే కూలి ఏమనుకోవాలంటే, మా యజమాని దగ్గర నేను పని చేస్తున్నా, ఆ యజమాని నాకు పని ఇస్తుండు, ఈయన వల్ల నాకు 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి అనుకోవాలి. కానీ వీడు ఏం చేస్తాడు, వీడు ఎట్లా ఫీల్ అవుతాడు అంటే, నేను లేకపోతే మా ఓనర్ దివాలా తీస్తాడు అని వీడు ఫీల్ అవుతాడు. ఇవాళ రోజు పరిస్థితి ఏమైందంటే, నాకు మొన్న చెప్తున్నాడు ఒక అతను, వాళ్ళ డ్రైవర్ను తీసేసిండంట. ఏదో కోపం వచ్చి గొడవ వచ్చి ఒక యజమాని డ్రైవర్ని తీసేసిండంట. తీసేస్తే డ్రైవర్ స్టేటస్ పెట్టుకున్నాంట నైట్, ఏమని అంటే, నేను లేకపోతే నీకు తెలుస్తుంది. ఏమవుతుంది, ఇంకో 1000 ఇచ్చి వేరటం తెచ్చుకుంటాడు. సో నేను అనేది ఏంటంటే, మూర్ఖత్వం అనేది జనాల్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. సో నేను ఎందుకు నమ్మను అంటే, నేను అడవిలో జీవించినట్టు జీవిస్తా, నేను ఎవరిని సహాయం అడగను. మరి ఎలా సహాయం నేను అదే చెప్తున్నా, సహాయం అడగను అంటే, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది. ఈ సమాజం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఉదాహరణ, నేను ఒక వ్యక్తిని సహాయం అడిగినా, ఏం సహాయం అడిగినా అంటే, అరే బాబు, నాకు ఇంకెవరికో మా ఇంట్లో తలకాయ నొప్పి లేచింది లేదా దెబ్బ తగిలింది, అపోలో హాస్పిటల్కి పోతున్నా రారా అంటే, వాడు వస్తాడు. వాడు వచ్చినందుకు నేను వాడికి ఒక 50 లక్షల రూపాయలు హెల్ప్ చేసిన అనుకుందాం ఎగ్జాంపుల్. వాడు ఏమంటాడు అంటే, సంవత్సరం తర్వాత, నువ్వు చేసిన 50 లక్షల హెల్ప్ తొక్కాసు పనికిరాదు, నేను ఆ రోజు అపోలో హాస్పిటల్కి ఎంబడొచ్చి నీకు జెండు బాంబు కొనిచ్చిన చూడు, అది ముఖ్యం అంటాడు వాడు. సో అప్పటి నుండి నాకు ఏమర్థమైందంటే, సమాజంలో సహాయం అడగవద్దు, ఎవ్వరు సహాయం తీసుకోవద్దు. సో నువ్వు అడవిలో వెళ్తే ఎలా అయితే ఒంటరి జీవితాన్ని గడుపుతావో, సమాజంలో కూడా అలాగే ఒంటరి జీవితాన్ని గడుపు. ఎందుకు ఇంత వైరాగ్యం? ఇది వైరాగ్యం కాదు, ఇది జనాల్ని స్టడీ చేసిన విధానం. ఓకే, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డిసెంబర్లో నేను ఒక హాస్పిటల్కు, ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమైంది తల్లి అని అడిగిన. అంటే, నాకు యూట్రస్ ప్రాబ్లం వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నా. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మ నాన్న ఎవరు నన్ను హాస్పిటల్ దగ్గరకు వచ్చి చూడడానికి రాలేదు, నేను హాస్పిటల్ ఒక్కదాన్నే అడ్మిట్ అయ్యి ఉన్నా, నా దగ్గర రూపాయి లేదు, నన్ను ఏం చేయమంటారని అడిగింది. నాకు కొద్దిగా, నేను ఆడవారి పక్షపాతిని జనరల్గా. ఇమ్మీడియట్గా డ్రైవర్ను పిలిచి నేను హాస్పిటల్కి పోయి సమ్ అమౌంట్ తీసి అమ్మాయి చేతిలో పెట్టిన.
పెట్టి పక్కన ఆమె అసిస్టెంట్ ఉంటే ఆమెకు 10,000 ఇచ్చి సామాన్లు ఈమెకి ఏమేమి కావాలో బ్రెడ్ ఫ్రూట్స్ అన్ని కొని తల్లి అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడి బయటికి వస్తుంటే నన్ను అభిమానించే ఒక పీడియాట్రిషియన్ అమ్మాయి డాక్టర్ ఎదురుగా వచ్చింది. స్వామి డాక్టర్ ఎక్కడికి వచ్చారు అంటే, అమ్మ నువ్వేంది తల్లి ఇక్కడ ఉన్నావు అంటే, నేను ఇక్కడ డాక్టర్ను గురువు గారు. ఓకే రైట్. ఒక సెల్ఫీ తీసుకుంది, నా నెంబర్ అడిగింది, నా పర్సనల్ నెంబర్ ఇచ్చిన, వచ్చేసిన. ఇది డిసెంబర్లో జరిగింది, 2025 డిసెంబర్లో జరిగింది. మేలో ఈ 2026 మేలో నాకు ఆ డాక్టర్ నాకు మెసేజ్ పెట్టింది. ఏమనంటే, గురూజీ నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నాకు సంబంధం వచ్చింది, ఆ సంబంధం మీరు ఏమన్నా కలుస్తుందా కలవదా చెప్పండి అని. సరే తల్లి చెప్తా అని. అబ్బాయి పుట్టినటువంటి సమయం సంధికాలంలో పుట్టిండు అంటే అది ఒక 10 నిమిషాలు అయితే వేరే రాశిలోకి వెళ్తుంది. అందుకని క్లారిఫికేషన్ కోసం ఈ అమ్మాయికి నేను ఫోన్ చేస్తాను టైం కోసం. 8 రోజులు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలే అమ్మాయి. లిఫ్ట్ చేయకపోతే నేను అమ్మాయికి మెసేజ్ పెట్టిన, ఎనీ ప్రాబ్లం అని పెట్టిన. ఎస్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం అని పెట్టింది. అనగానే నాకు ఇంకా సర్రమని నేను ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏందమ్మా మెసేజ్ పెట్టినావు, నువ్వేమో నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగిన. లేదండి దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం అన్నది. ఏం ప్రాబ్లం అన్నాను. మీరు మా హాస్పిటల్కి వచ్చిర్రు, మీకు డిసెంబర్లో గుర్తుందా? అవును తల్లి వచ్చిన. ఏమైంది? మీరు ఎందుకు వచ్చిర్రు? ఇట్లా జరిగింది తల్లి వచ్చిన. లేదు నాకు 5 రోజుల కింద తెలిసింది మీరు ఆ అమ్మాయిని చూడడానికి వచ్చిర్రు అని. తప్పేముంది దీంట్లో? ఏం లేదు, మా హాస్పిటల్లో అమ్మాయికి 3వ అబార్షన్, అది యూట్రస్ ప్రాబ్లం, మీకు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంది. సో నేను అనే పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి నన్ను జస్టిఫికేషన్ చేసింది. ఏమని? నువ్వు ఆ అబార్షన్ అయిన అమ్మాయిని చూడడానికి వచ్చినావు కాబట్టి నువ్వే క్యారెక్టర్లెస్ ఫెలో. అలాంటి అమ్మాయిని చూడడానికి వచ్చినావు అంటే నువ్వు వేస్ట్ కానివి. అలా ఎలా అనుకుంటా? ఇట్లా ఎన్నిసార్లు కొట్టించుకోమంటావు నన్ను? మంచి చేయడానికి వెళ్ళారు, సహాయం చేయడానికి వెళ్ళారు, ఈ అమ్మాయి అపార్థం. చివరికి నువ్వు నమ్మవా అమ్మ, నేను ఒక 2 బెల్టులు కొని, బెల్టులు లిటరల్గా ఇప్పుడు నేను ఎప్పుడైనా లైఫ్లో బెల్ట్ వేస్తాను, ఎందుకంటే నేను లుంగి మీద ఉంటా. 2 బెల్టులు నా యాంగర్కి వేసుకొని ప్రతిరోజు దాన్ని చూస్తుంటా. ఎందుకు? అంటే ఎంతమందితో దెబ్బలు తినాలి లైఫ్లో ఇట్లా. మన ఒక అమ్మాయి వచ్చింది, నేను ఒక ఇన్ఫ్లుయెన్సరు, నాకు హెల్ప్ కావాలి. ఏం కావాలి తల్లి? నాకు ఒక ఐఫోన్ ఇప్పించండి. iPhone 17 Pro Max భారతదేశంలో ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ లాస్ట్ 10 సిరీస్ నేను లాంచ్ చేస్తున్నా. లాంచ్ చేయగానే 10 ఫోన్లు కొని IAS-లకు కానీ సినిమా వాళ్ళకి కానీ ఇవ్వడం నాకు అలవాటు, గిఫ్ట్ ఇవ్వడం. వెంబడే ఒక ఫోన్ తెప్పించి అమ్మాయికి ఇచ్చిన. ఇప్పించిన తర్వాత అమ్మాయి ఫోన్ చేసి ఏమంటది, నా ఫ్రెండ్ ఫోన్లో ఫోటోలు బాగా వస్తున్నాయి, మీరు ఇచ్చిన ఫోన్లో బాగా రావట్లేదు ఫోటోలు. అంటే ఆ ఉద్దేశం ఏం తెలిసి డూప్లికేట్ ఫోన్ అని. డూప్లికేట్ ఫోన్ మీరు ఇచ్చారా? ఏంటి దెబ్బ మీద దెబ్బ అంటే సహాయాలు నేను అనేది ఏంటంటే, సమాజం అట్లుంది తల్లి. గుర్తించే స్థితిలో సమాజం, మనం చేసిన హెల్ప్ను గుర్తించే స్థితిలో సమాజం లేదు. వాళ్ళు ఏమంటారు అంటే, రేపు పొద్దున మనం ఏమైనా అడిగినాం అనుకో, నీకు ఆ రోజు నేను సహాయం చేసినా, నీ తీటకు నువ్వు చేసినావు అంటారు. అందుకని ఏమైపోయింది అంటే, ఇప్పుడు నాకు ఏదో సమస్య వస్తుంది, వాడు ఎవడో వచ్చి నా దగ్గర ఉంటాడు. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడేవాడు అంటే, రోజు చచ్చిపోయినానికి ఎవడు ఏడుస్తాడు? ఇప్పుడు నా గురించి రోజు ఏదో ఒకటి వస్తుంటది, లేదా ఏదో ఛానల్లో నా గురించి పెద్ద పెంట పెట్టిండు అనుకుందాం. నేను ఏడ్చుకుంటూ కూర్చోవాలనా? ఇక వాడు నేను కొద్దిగా నారాజు కూర్చోగానే ఎవడో నా దగ్గరకు వస్తాడు, గురుగారు నేను మీకు ధైర్యంగా ఉన్నా, నేను మిమ్మల్ని కాపాడుతా అని నాతోనే ఆ 2 రోజులు గడుపుతాడు. ఇక జీవితాంతం అని నేను పోషించాలి. ఎందుకు అంటే, ఆ రోజు నీ ఎంబడలేనా నేను? ఆ 2 రోజులు నీ ఎంబడున్నా నేను. ఆ రోజు నిన్ను పలాంటి ఈవాడు తిట్టిండు కదా, నేను నీ ఎంబడి 2 రోజులు గడిపినా కాబట్టి ఇక నువ్వు జీవితాంతం నాకు కూడికం చేయాలి. సహాయం చేసి తిరిగి సహాయం పొందడానికి. సహాయం ఎక్కడదమ్మా? అంతే. భయపడేటోనికి సహాయము. నువ్వు భయపడు మన బ్లడ్ అనే లేదు. నేనే 100 మందికి ధైర్యం చెప్పేటోని. అంటే నేను ఏంటంటే, చిన్న సహాయం లాస్ట్కు ఎట్లయిపోయిందంటే, మనం చాయే గ్లాసు తీసి పక్కకు పెట్టినోడు కూడా ఆ రోజు నీకు చాయ్ గ్లాసు తీసి పక్కకు పెట్టలే అంటాడు. అందుకని ఏమైపోయిందంటే, స్నేహితులను కానీ బంధువులను కానీ ఎవరిని సహాయం అడగడం బంద్ చేసిన. నేను అందరికీ కూడా అదే చెప్తా. ఇంకోటి తెలుసా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో నందు అని ఒక NRIకి సంబంధించినటువంటి హడావిడి జరిగింది. నందూస్ వరల్డ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు జనాలు అంటే, ఆమె లండన్ సిటిజన్, యూకే సిటిజన్. అవును. ఆమెను పట్టుకురావాలంటే ఒక 50 నుండి 100 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది భారతదేశానికి. రైట్, కరెక్ట్. మనకు ఆ విషయం తెలియదు. మనం అరెస్ట్లను వేసేస్తాం, ఉరిశిక్షను వేసేస్తాం, సంపినమని వేసేస్తాం, మన ఇష్టం వచ్చినాయి మనం వేసుకుంటాం, మనకు నచ్చినాయి మనం వేసుకుంటాం. మనకు బేసిక్ నాలెడ్జ్ ఏం లేదంటే, చాలా మంది మోసపోయారు. చెప్పేది తల్లి, ఇక్కడ మోసం గురించి నేను మాట్లాడతలేను. మీ తప్పు మోసపోవడం అంటే, మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మోసపోయారు. ఎవరు నమ్మమన్నాడు మిమ్మల్ని?
నేను అనే పాయింట్ ఏంటంటే ఎవడు నమ్మమన్నాడు, నమ్మిన దగ్గరనే మోసం ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడతలేను. నేను మాట్లాడేది క్వశ్చనింగ్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. ఒక సిటిజన్ ను ఇండియాకు పట్టుకురావాలి అంటే ఇంటర్పోల్ ఇన్వాల్వ్ కావాలి, దేశ ప్రధాని ఇన్వాల్వ్ కావాలి, ఒక స్టేట్ సీఎం ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళ మీద ఇంటర్పోల్ కనెక్షన్ కావాలి, వాళ్ళని తీసుకురానికి ఇక్కడ నుండి స్పెషల్ టీమ్ అరేంజ్ చేయాలి. అక్కడికి పోయినాక లండనోడు మనకు పర్మిషన్ ఇయ్యాడు, మనతో మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు లండన్ బార్డర్లో తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి లండన్కు యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో ఆమెను పట్టుకురావాలి. చాలా పెద్ద ప్రాసెస్. సో ఇవేం తెలియకుండా నందుని చంపేసిరు రాత్రి అని ఒకటి పెడతాడు, నందుని లేపుకొచ్చిండు అని ఒకటి పెడతాడు. నేను అనే బేసిక్ సెన్స్ చాట్ జీపీటీ ఉంది, అడగండి. ఒక సిటిజన్ పట్టుకురావాలంటే ఏమవుతుందో అడగండి. ఇదే తెలివి మనకు ఉంటే కింగ్ ఫిషర్ అని ఎప్పుడు పట్టుకోద్దురు కదా. అంతే కదా. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే నేను దీనికోసం భయపడి, వీళ్ళు వేసేదానికి భయపడి, లేకపోతే నేను అదే ఏంటంటే కష్టం వస్తే ఎవరితో షేర్ చేసుకోకండి. ఏమవుతుందంటే కష్టం రావడం కంటే మీరు కష్టాన్ని షేర్ చేసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి. కరెక్ట్. బేసిక్ ఏం చేస్తావు నువ్వు, నీకు ఒక సమస్య వచ్చింది, దన్నా దోస్తులు ఇద్దరికి చుట్టాలకి ఇద్దరికి ఫోన్ చేసి నువ్వు టెన్షన్ లో పానిక్ అటాక్ వల్ల 10 మందికి చెప్తావు. ఈ 10 మందిలో ఏ నా కొడుకు నీకు పని చేయడు. నువ్వు ఫోన్ పెట్టేసిన మరుక్షణం వాడు ఏం చేస్తాడు తెలుసా, 100 మందికి ఫోన్ చేస్తాడు. అయ్యిందంట, ఆగిందా ఇది, దీనంత యాంకర్ లేదట ఏడా, ఆగిందా ఇది వాడు చెప్తాడు. నువ్వేం చేసుకున్నావు, సహాయం చేస్తారని ఫోన్ చేసినావు, వాడు ఫోన్ పెట్టే చేసే పనిది. ఇట్లా 100 మంది ఇంటూ 10 వేసుకున్నా 1000 మంది నేను తిడతారు తప్ప ఇలా ఎవడు వచ్చి నీకు సహాయం చెప్పాడు. సో మనకి మనమే సహాయం చేస్తాం. సో నేనేమంటున్నా అంటే మర్డరు, మానభంగం ఈ 2 చేస్తే నేను ఎవడు కాపాడలేడు. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఈ 2 వస్తే నేను ఎవడు కాపాడలేడు. సో ఈ 4కి భయపడు, దేనికి భయపడు. ఇప్పుడు ఉదాహరణ, మీ ఇంట్లో ఎవరికో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ గారు ఆగండి, మా నాన్నగారు వస్తున్నారు ఆన్ ది వే, ఇప్పుడే మెట్రో దిగిర్రు అన్నాం అనుకో, అవుతుంది అది ఆగదు, వచ్చే వరకు గిలగిల కొట్టుకొని పీకుతాడు. హార్ట్ స్ట్రోక్ కూడా అంతే, రైట్. ఇది బేసిక్. ఈ 2 బేసిక్. అంటే ఒక మనిషి చచ్చిపోవడానికి ఈ 2 మాత్రమే కారణాలు అవుతాయి. ఎయిడ్స్కు 10 ఏళ్ళు బతుకుతావు, క్యాన్సర్కు మంచి నార్మల్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ అయితే జీవితాంతం బతుకుతావు, సచ్చే వరకు బతుకుతావు, అంటే 70 ఏళ్ళు బతుకుతావు. కొన్ని క్యాన్సర్లలో 2 ఏళ్ళకు పోతావు. బట్ ఏదైనా 10 నిమిషాల అకస్మాత్తుగా వచ్చే చావుల గురించి 2. నేను మాట్లాడేది 2. అకస్మాత్తుగా అంటే దేవుడు డిసైడ్ చేసిన ఈ 2. నేను అనేది యాక్సిడెంట్ కాకుండా ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఇవి కాకుండా ఏది నిన్ను ప్రాబ్లం క్రియేట్ చేయదు. అట్లనే మర్డరు, మానభంగం తప్ప ఏది చేసినా ఏం కాదు. మనిషికి మనిషి సహాయం లేకుండా ఎవడు చేస్తున్నాడు తల్లి, సహాయం ఎవడు చేస్తున్నాడు, ఎవడు చేస్తుండు. మీకు ఇంతవరకు అంటే ఇన్ని ఇయర్స్ అయింది, ఎవరి సహాయం పొందలేదా మీరు ఇంతవరకు? వేణుస్వామి గారి జీవితంలో ఒక మనిషి సహాయం పొందలేదు అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ? నిజాయితీగా ఎవరి దగ్గర పొందలే, అంటే నా నుండి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవ్వరు చేయలే నాకు హెల్ప్. నేను అనేది ఏంటంటే వీళ్ళకంటే నా పనులు బెటర్ కదా, డబ్బులు ఇస్తే పని చేస్తారు. నేను అనేది నువ్వు ఎవరు ఏమంటాడు అంటే చివరికి నేను విన్నది ఏంటంటే వాడికి బలిసింది వాడు చేసాడు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫైనల్. సహాయం చేస్తున్నాం. సో ఇలాంటి చాలా తగిలాయి కాబట్టి సహాయం చేసినప్పుడు నాకు కాదు తల్లి, చాలా మంది గొప్ప వాళ్ళను మనం తిట్టుకుంటాం, చాలా మంది గొప్ప వాళ్ళు మనుషులను కేర్ చేస్తారు అని తిట్టుకుంటాం. వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిర్రు కాబట్టి నేను అనేది ఏంటంటే నాకు తెలిసిన ఒక శిష్యుడు ఉంటాడు. ఎగ్జాంపుల్, వాడు అంతకుముందు నన్ను గురువు గారు అంటాడు. సడన్గా వాని బిహేవింగ్లో నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తాను అంటే గురువు గారు పోయి గురువుకి వచ్చింది కథ, దోస్తు నడతాడు, ఏం గురు అంటాడు కదా, ఆ టైప్లో గురువు అని పెట్టిండు మెసేజ్. ఆ గురువు అనగానే నాకు అర్థమైపోతుంది, ఓహో ఈయనకి దగ్గర పడ్డదిరా అని. దానికి రీజన్ ఏంటి అంత అహం రావడం? ఏం లేదు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో చేసి ఉంటాడు, గొప్పతనం చేసి ఉంటాడు. వాని దృష్టిలో ఏంటంటే వాడికి ఏదో గొప్ప. నేను అసలు డోంట్ కేర్, నీ మనీని నిన్ను ఐ డోంట్ కేర్. ఒక పెద్ద తోపు హీరో ఫోన్ చేసిండు నాకు, నా మేనేజర్కు ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ కావాలని. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే రూపాయి తీసుకోకుండా పోయి జాతకం చెప్తా. చాలా యారగెంట్గా ఫోన్ చేసి నా మేనేజర్తో యారగెంట్గా మాట్లాడితే, తెలుగు హీరోనా సౌత్ ఇండియన్? తెలుగు హీరో. చాలా యారగెంట్గా మాట్లాడితే నా మేనేజరు, మీరు వస్తారా ఆఫీస్కి, సో గురుగారు రావాలన్నా అంటే, ఏంది మేము రావాలన్నా గురుగారి దగ్గరికి అంటే, నేను అడిగిన ఏందంటే అని అడిగిన, చాలా రఫ్గా మాట్లాడుతుంది సార్, 2 లక్షలు చెప్పన్నా అనగానే, ఓకే అండి గురువుగారు వస్తారు గురువుగారు మీ దగ్గరికి, 2 lakhs ఛార్జ్ చేస్తారండి. 2 లక్షలా?
తోపు అన్నారు కదా మీరే, తోపు హీరో కదా, అంటే 2 ఆయన లక్షలు ఎక్కువ ఉద్దేశం ఏంటంటే నేను హీరోను కాబట్టి వీడు పమేరియన్ కుక్క తోక ఎట్లా ఊపుతుందో అట్లా ఊపుకుంటూరుకొస్తాడు అనుకుండు వాడు. కానీ మనకు అర్థం కాలే, డబ్బును మనం కేరీ అయ్యాం, స్టేటస్ను మనం కేరీ అయ్యాం. ఎందుకంటే చూసి తంగైపోయినాం. ఎన్ని కోట్ల ఆస్తుంది సార్ వేణుస్వామి గారికి? వేణుస్వామికి ఆస్తి ఉందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడితే నీకు ఉల్టా ప్రశ్న ఇస్తా. ఒక అమ్మాయి ఒక గుడిసెలో ఉన్న వ్యక్తికి ఎస్ చెప్పొచ్చు, ఒక కింగ్ను దొబ్బే అనొచ్చు. అది ఆ అమ్మాయికి ఎంత ఉంది? Hmm. ఆ అమ్మాయికి ఎంత ఉంది? దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు గుడిసెలు ఉన్నతో పోయినావు, నాతో పోలే, అది అమ్మాయి ఇష్టం రాబాయ్, అది అమ్మాయి ఇష్టం. డెఫినెట్లీ నా ఇష్టం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేను ఇదే రెస్పెక్ట్ నేను వేరేటోడు అడిగితే, ఒక అడుక్కున్నటోడు అడిగితే నేను బెండ్ అవుతా. నేను డబ్బు లేనోళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తా, డబ్బు ఉన్నోళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యను. ఎందుకంటే నా ఉద్దేశంలో డబ్బు లేనోడిని డబ్బు ఉన్నోడిగా చేయడమే నా మోటో. సో మామూలు మనిషిని సెలబ్రిటీగా చేయడమే నా మోటో. ఓకే, ఇదే ప్రశ్న నాకు మైండ్లో రన్ అవుతుంది. మీరే ఆన్సర్ చెప్పారంటే సెలబ్రిటీలు అవుతారు అని వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి పూజలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలి మీ దగ్గర పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళు సెలబ్రిటీ యోగం ఉంటే చేస్తా, లేకుంటే చెయ్య. ఓకే, సో మీ దగ్గరికి చాలా మంది సెలబ్రిటీలు అవ్వాలని వచ్చిన వాళ్ళకి యోగం ఉందని వాళ్ళ జాతకం చూసి. ఎందుకంటే నేను కూడా అందరు జ్యోతిష్యులాగానే దుకాణం ఇంట్లో పెట్టుకొని చాలా సైలెంట్ గా బ్రతకొచ్చు. ఇంత మీడియాల పెంట చేసుకొని ఎవరెవరి దృష్టిలో పడి నేను ఇంత కష్టాలు అనుభవించాల్సిన పని నాకు లేదు. నేను ఎందుకు ఇటువైపు వచ్చినా అంటే వామాచారం అనేది నా డ్రీమ్. వామాచారం అంటే ఎడమ చేతితో పూజలు చేయడము అనేది నా డ్రీమ్. సో ఇప్పుడు దశమహా విద్యలు కామాఖ్య అమ్మవారు అంటే లెఫ్ట్ హ్యాండ్ పూజలు చేయబడేది వామాచారం అనేది డ్రీమ్. అంటే ఎలాగైతే మెడిసిన్లో నార్మల్ మెడిసిన్ ఉంటుందో దాంట్లో స్టిరాయిడ్స్ లాంటివి ఈ పూజలు. సో ఇది ఇన్స్టెంట్గా రెమెడీస్ ఇస్తాయి, ఇన్స్టెంట్గా ఎక్స్ట్రీమ్ లైఫ్ ఇస్తుంది. చాలా ఇంకా నువ్వు చచ్చిపోతావు, ఇంకా బ్రతకలేవు అనుకున్న స్థాయి నుండి, రోగంతో కాదు కష్టాల నుండి, అలాంటి మనిషిని రాత్రిని మిరాకిల్స్ చేసి కింగుని చేసి పెడతాయి ఈ పూజలన్నీ. మరి స్టార్ట్ చేశారా వామాచారం? అదేళ్ళ నుండి చేస్తున్నా కదా, దీనికోసమే కదా అంత పెంట జరిగింది. ఎందుకంటే జనాలకు మా కామాఖ్య దేవాలయం తెలియనందువల్ల యోని 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 అంటే చివరికి జనాలు అక్కడికి పోయి చూసిన తర్వాత నిజంగానే యోని ఉంది ఇక్కడ అని చెప్పి ఫీల్ అయ్యి అప్పుడు జనాలు లైన్ కట్టడం స్టార్ట్ అయింది. ఈ నెల 22 నుంచి 26 వరకు ఋతుస్రావం అనేది కామాఖ్య అమ్మవారికి జరుగుతుంది. అంబుబాచి మేళా అంటారు. అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. సో ఋతుస్రావం అంటే అమ్మవారికి యోని నుండి బ్లీడింగ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటే అది జరిగిపోద్ది సార్. ఇప్పుడు నేను యాంకర్, నేను ఒక మంచి ఇంకా ఫేమస్ యాంకర్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, యాంకర్ స్థాయి పాడ్కాస్ట్ అయిపోవాలి అని అక్కడికి కామాఖ్య దేవి దగ్గరికి వెళ్తే ఆ టైంలో వెళ్ళొచ్చా, మిగతా టైంలో కూడా వెళ్ళి? ఆ టైంలో దేవాలయం బంద్ ఉంటుంది. అంబుబాచి మేళాలో దేవాలయం బంద్ ఉంటుంది. ఏ టైంలో ఓపెన్ ఉంటుంది అంటే ఆ 4 రోజులు తప్ప ఎప్పుడైనా ఓపెన్. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను 100% అవుతావు. 100% అవుతా. సో డెఫినెట్లీ వెళ్తాను సార్. నేను ఒక డిస్కషన్ అయ్యింది. ఒక డ్రైవరు ఒక యజమాని అడిగిండు నన్ను, గురూజీ ఈయన డ్రైవర్ పని చేస్తాడు కదా, ఈయన లైఫ్ లో సూపర్ స్టార్ ఎట్లా అవుతాడు అని అడిగిండు. చాలా మంచి ప్రశ్న వేసినావు. ఈ డ్రైవరు లోకల్ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లైఫ్ మారిపోతుంది. అంతే. లీడర్ సినిమాల రానాతోని సీఎం డ్రైవర్ చెప్తాడు, సార్ రాత్రి నాన్నగారు నాకు బ్యాగ్ ఇచ్చిరండి, 20 కోట్ల బ్యాగ్ ఇచ్చిర్రు సార్, అందులో అమ్మాయి కోసం అని చెప్పేసి ఒక 60 లక్షలు వాడుకున్నా సార్ అంటే డ్రైవర్ చేతిలో 20 కోట్ల బ్యాగ్ వచ్చింది. సో నీ స్థానాన్ని బట్టి, మార్పును బట్టి నీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. డ్రైవర్ అనగానే నువ్వు చీప తీయాల్సిన పని లేదు. ఊబర్ డ్రైవర్ వేరే వాల్యూ ఉంటుంది, ఎమ్మెల్యే డ్రైవర్కి వేరే ఉంటుంది, సీఎం వాల్యూ వేరే ఉంటుంది, డిప్యూటీ సీఎం వాల్యూ వేరే ఉంటుంది, అంబానీ ఇంట్లో పనిచేసే డ్రైవర్కి వేరే వాల్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు. నేను అదే చెప్తున్నా. సో నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ ఒక్కటే, ద బిగ్గెస్ట్ స్కామ్ ఈజ్ జాబ్ అనేది స్కామ్. ఉద్యోగం అనేది స్కాము. నీ కోసం నువ్వు కష్టపడకపోతే మంది కోసం కష్టపడాల్సి వస్తుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ నువ్వు ఒక ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నావు. నువ్వు జీవితాంతం ఈ ఛానల్ యాంకర్గా పనిచేస్తావా, లేకుంటే నువ్వు ఓన్గా ఇండివిజువల్ పాడ్కాస్ట్ సిస్టమ్ పెట్టుకుంటావా, లేకపోతే నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావా అనేది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తే కరెక్ట్ అంటారు మీరు? అది నీ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నీ నక్షత్రం ఏంది డైరెక్ట్ చెప్తావా? అశ్విని నక్షత్రం, మేషరాశి. సో ఏలినాటి శని నడుస్తుంది. డబ్బులు లేకుండా ఏం చేసినా నువ్వు తోపు, అంటే ఇన్వెస్ట్మెంట్ జోలికి పోకు.
ఓకే. రెండోసారి ఏలియన్ నక్షత్రంలో ఉన్నావు. నేను బోటికి పెడతా, నేను నా దగ్గర 40 లక్షల రూపాయలు ఉన్నాయి, 3%కి ఎవడో అప్పు తీసుకుంటా అన్నాడు. ఇట్లాంటి పనులు చేయొద్దు. ఓకే. ఈ జీవితంలో అతిపెద్ద తప్పు చిట్టీలు వేయడము, అప్పులు ఇవ్వడము. అంతే. ఈ రెండేస్తే బిస్కెట్. ఓకే. ఇవి పోవద్దు. డబ్బు లేకుండా డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించగలిగినటువంటి శక్తిని భగవంతుడు నీకు ఇచ్చిండు. ఏమిచ్చిండు? నీకంటూ ఇండిపెండెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీకంటూ ఇండిపెండెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టుకో, ఒక ఫేస్బుక్ అకౌంట్ పెట్టుకొని నీకున్న పరిచయాలను ఉపయోగించి బతిమలాడుకొని బామాలుకొని పోడ్కాస్ట్ చేసుకో. ఓకే. అయిపోయింది. సో నా దశ బాగుంటుంది అంటారా? తిరుగులేదు. థ్యాంక్స్. సో నేను అనేది ఏంటంటే ఇట్లనే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను అనేది ఇట్లనే ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణ కెమెరామెన్ ఉన్నాడు. మరి కెమెరామెన్ ఏమవుతాడా? తోపు అవుతాడా? కెమెరామెన్ తోపు అవుతాడు. ఎట్లయితాడా? 2 కెమెరాలు కొనుక్కొని కిరాయికి ఇచ్చుకుంటే కెమెరామెన్ తోపు అవుతాడా? ఆబ్వియస్లీ. నేను అనేది ఏంటంటే నీలో 12% కసి ఉంటే నువ్వు పైకి వస్తావు. రిస్క్ ఉంటుంది. రిస్క్ లేనిది ఎక్కడా ఉండదు. ప్రపంచంలో రిస్క్ లేకపోతే జీవితం లేదు. నువ్వు రిస్క్ తీసుకోవాలి. నువ్వు 4 రోజులు ఖాళీగా కూర్చో, రిస్క్ తీసుకొని నువ్వు పైకి రా. ప్రతి మనిషి జీవితంలో రిస్క్ ఉంటుంది.